మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు అభివందనములు. మునుపు ఎపిసోడ్లో మనము దుష్కూటానికి ఏ విధంగా గుణాలు వేయాలా అనేటువంటి విషయాన్ని మీకు సవిస్తరంగా తెలియజేసినాను. ఆ దుష్కూటంలో యోనిమైత్రి అనేటువంటి ఎట్లా వస్తుందని ఒకసారి, అబలాదూరం ఎట్లా వస్తుందని ఒక్కసారి మళ్ళీ మీకు ఈ ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఇప్పుడు కృత్తికా నక్షత్రము అమ్మాయిది, అబ్బాయిది పుష్యమి నక్షత్రము. అబ్బాయిది పుష్యమి, అమ్మాయిది కృత్తిగా అయినప్పుడు అది దుష్కూటం అవుతుంది. ఎందుకంటే అమ్మాయి నక్షత్రం, అమ్మాయి రాశి కృత్తికా నక్షత్రం వచ్చేసి మేషరాశి కావచ్చు లేదా వృషభ రాశి కావచ్చు, రెండు రాశులు వస్తున్నది. అట్లా మేషరాశి అయినా వృషభ రాశి అయినా. అబ్బాయిది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రమైనప్పుడు అక్కడ పుష్యమి నక్షత్రం కృత్తి పుష్యభం చాగం అవి రెండు కూడా మేక అవుతున్నాయి ఆ నక్షత్రాలకు. కాబట్టి అక్కడ యోని మైత్రి వస్తుంది, దుష్కూటమైంది, యోని మైత్రి ఉంది. కానీ అబ్బాయి నక్షత్రం ఉండి అమ్మాయి నక్షత్రములకు మనకు ఎంచినప్పుడు అట్లా మేషరాశికి కావచ్చు వృషభ రాశికి ఎంచినప్పుడు అబలాదూరం వస్తుంది. ఆ అబలాదూరం వచ్చినప్పుడు 4 గుణాలు అనేటువంటివి అక్కడ వస్తుంది. అట్లనే రోహిణి మృగశిర, రోహిణి నక్షత్రము అమ్మాయిది, అబ్బాయిది మృగశిర 3-4 పాదాలు. అప్పుడు అక్కడ రాశి భేదం అవుతుంది. మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆర్ధ పునఃసూస్త్రయో మిథునం వస్తుంది. అక్కడ మిథున రాశికి వస్తుంది. ఇక్కడ రోహిణి అనేది వృషభం, అమ్మాయిది వృషభ రాశి, అబ్బాయిది మిథున రాశి అయినప్పుడు అక్కడ కూడా యోని మైత్రి వస్తుంది. కాబట్టి మచ్చుకు మీకు ఈ విధంగా ఈ దుష్కూటములో యోని మైత్రి ఎట్లా వస్తుంది అనేది మీకు విపులంగా తెలియజేసినాను. ఆ తర్వాత ఇక అబలాదూరం అనేది ఆటోమేటిక్గా వస్తుందని ముందుగానే చెప్పినాను. కాబట్టి ఇటువంటి సమయాల్లో 4 పాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది. 4 గుణాలు ఆ యొక్క దుష్కూటమైనప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నోచేత్ఖం, అట్లా కాకుండా దానిలో ఒకటి మాత్రమే వస్తే, అంటే ఇటువంటి నక్షత్రాలు కాకుండా, ఈ యోని మైత్రి కాకుండా మిగతా నక్షత్రాలు ఈ దుష్కూటమైనప్పుడు అటువంటి దానికి ఒక్కటి మీకు తెలియదేల్సు. ఇప్పుడు అశ్విని నక్షత్రం అమ్మాయిది, తర్వాత కృత్తికా నక్షత్రం అబ్బాయిది అన్నప్పుడు అక్కడ యోని మైత్రి అనేది లేకుండా పోతుంది. కానీ అబలాదూరం అనేది వస్తుందన్నమాట. అబ్బాయి నక్షత్రం నుండి అమ్మాయి నక్షత్రం ఎంచితే 13 పైన వస్తుంది. అటువంటి అప్పుడు అక్కడ ఒక పాయింట్ వేసుకోవచ్చుంది. ఇంకా భా అంగైక్యకే అన్నాం. భా అంటే నక్షత్రం యొక్క ఐక్యంగా పాదాలు ఒకటే అయినప్పుడు, అంగై అంటే పాదంలో పాదాలు ఒకటైనప్పుడు, అశ్విని నక్షత్రం ఒకటే అబ్బాయిది, అమ్మాయిది ఒకటే నక్షత్రం, అశ్విని ఒకటే అయినప్పుడు ఇద్దరిది ఒకటే నక్షత్రం ఒకటే పాదమైనప్పుడు, అట్లా ఏ విధంగా అయినా సరే అటువంటి అప్పుడు దుష్కూటమైనప్పుడు అది దుష్కూటం అవుతుంది. తర్వాత భాగరైక్యం అవుతుంది అన్నమాట. అందుకే ముందుగానే చెప్పాము అప్పుడు. ఎట్లా అంటే ఏకరాశో దినక్షత్రే ఏకరాశి ఏకర్షే ఏకపాదేతో ప్రాణహానిదహ అన్నాడు. ఏకరక్షే ఏకపాదేతు అంటే ఒకే నక్షత్రము ఒకే పాదమైనప్పుడు అది చెడ్డది అని అదొక శ్లోకం, అది దీనికి అనువర్తిస్తుంది. కాబట్టి దయచేసి దుష్కూటం వేసేటప్పుడు ఈ విధంగా మీరు గ్రహించి గమనించి ఈ దుష్కూటానికి ఈ రాశికూటంలో గుణాలు వేయవలసి వస్తుంది. ఓం శుభమస్తు.